గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. స్పీడ్ బ్రేకర్ వచ్చింది. సో సాకేత్ కాబట్టి రిజల్ట్స్ వచ్చినాయి, మార్క్స్ బాగా వచ్చినాయి, అంత బాగా వచ్చింది, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా వచ్చినాయి. కానీ మేము సెలబ్రేట్ చేసుకోలేదు కదా, వాళ్ళకి ఏం గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. సో ఈరోజు బయటికి తీసుకెళ్తున్నాం అనమాట. వాడికి ఏం కావాలంటే అది అని చెప్పా. ఏరా ఫర్ బోత్ ఆఫ్ యూ. సో ఇక్కడ ఒక మాల్కి వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఏం చేస్తామో నాకేం తెలియదు, జస్ట్ ఊరికే వెళ్తున్నాం. చాలా రోజులు అయింది యాక్చువల్గా అన్ని సెటప్ చేసుకుంటే అది ఇది అనుకుంటే చాలా బిజీగా అయిపోయింది కదా. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మేము నలుగురం కలిసి మాల్కి వెళ్తున్నాం అనమాట. సో చూద్దాం వాళ్ళకి ఏం కావాలంటే అదేం చెప్పా. బట్టలు కావాలంటే బట్టలు, ఫుడ్ కావాలంటే ఫుడ్. ఓకేనా? ఎందుకు కుసురు నవ్వుతా ఉంటాం వెనకాల నుంచి. అగ్గో బట్ నవ్వి అసలు నా బ్లాగ్ మాత్రం ఇంకా డిస్టర్బ్ చేస్తున్నాడు. సీరియస్ సీరియస్ సాకేత్. అయ్యా అటు చూడండి నవ్వి వీడేం చేస్తున్నాడు ఇక్కడ? అరే వీడు కూడా అదే చేస్తున్నాడు, నాకు అనిపించలేదు అంతే. ఇంకా రేయ్ మిల్లి ఇద్దరు కావాలని నన్ను ఏడిపించడానికి నవ్వుతున్నారు. మరి దేన్ని నవ్వుతున్నారా? నో లాఫింగ్ అంట. సరే ఓకే, లెట్స్ గో టు మాల్. అండ్ నా ఫుల్ లుక్ ఎలా ఉందో షేర్ చేయలేదు కదండి. సో దిస్ ఈజ్ మై ఫుల్ లుక్. జీన్స్ అండ్ స్లీవ్లెస్ టాప్ వేసుకున్నాను. ఇవి అమెజాన్లో తీసుకున్నవే అండ్ ఇంక్లూడింగ్ యాక్సెసరీస్, చెప్పులు అన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నవే వేసుకున్నాను ఈరోజు అనుకోకుండా. మాల్లో పార్కింగ్ వచ్చాం కదా, తిరుగుతూనే ఉన్నాం. తిరిగి కళ్ళు తిరుగుతున్నాయి, చక్కర వచ్చేలా ఉంది. కానీ ఈ స్లోప్ లో ఆపారు. నాకు ఇట్లా స్లోప్ లో ఉంటాయి ఆపనా దిగి ఒక చేత్తో ఆపేస్తా, ఒక వేలుతో ఆపేస్తా. 6 ఫ్లోర్స్ P6 గ్రౌండ్ నుంచి. గ్రౌండ్ తర్వాత P1 P2 P3 P4 P5 P6. ఓ మై గుడ్నెస్, 7 కూడా ఉందా? P6 అంతా మంది వచ్చారన్నమాట. అన్ని కార్ పార్కింగ్ చేస్తున్నాయి. ఇంక ఈ రోజు ఎప్పుడు బయటకు వెళ్తామో చూడాలి. పూసి కాలింగ్ పైకా మామూలు కాదండి, ఇంకా పైకంట. ఓయ్ అమ్మ వాము, ఇంకేం పైకి రా నాయనా. 7. నేను ఇప్పటి వరకు ఇంత పార్కింగ్ ఇంత పైకి, యాక్చువల్గా అండర్ గ్రౌండ్ ఉంటుంది కదా, అండర్ గ్రౌండ్ కాదు ఇది, ఇది పైకి వస్తా ఉన్నాం అనమాట. ఇక్కడ P7 ఇక్కడ కూడా లేదా? ఓహో మొత్తం దీనికి ఒక బిల్డింగే పార్కింగ్ కట్టినట్టున్నారు. ఇంతవరకు ఎప్పుడు ఇట్లా రాలేదు కదా. ఇది పార్కింగ్ కే లీటర్ పెట్రోల్ అయ్యాలో అందమ్మ. P8 ఏనాగా అమ్మా. అవునా? టెర్రసా? లేదు ఇంకా ఉంది పైకి చూడటు. ఇంకొకటి ఉంది. మొత్తం మంది పార్కింగ్ అంతా ఏడబడితే ఆడబెట్టేసేయండి, ఇక్కడ పెట్టేసేయండి. అమ్మ దేవుడా, కొంచెం క్లాస్ట్రోఫోబిక్ కదా అది. మొత్తం ఇట్లా రౌండ్ చుట్టూ అంతా క్లోజ్డ్ ఉంటే చాలా పట్టేస్తుంది. మాల్ ఎంట్రీ అంటే మనం కింద నుంచి వస్తాం కదా. వి జస్ట్ కేమ్ ఫ్రమ్ హియర్ అండ్ ఇట్స్ లెవెల్ 4లో వచ్చాం డైరెక్ట్ సినిమాస్ దగ్గరికి. బుక్ షో అంట, మొత్తం ఫుల్ గోల్డ్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్సస్ మాల్.
షాపింగ్ అంటే ఎంతో ఇంట్రెస్ట్‌గా చేస్తాం కదండీ! అసలు వీళ్ళని మనం తొయ్యాలన్నమాట. ఇది చూడు, అది చూడు అని చెప్పి తోసి చూపించాలని చూడు చూడు అని చెప్పాలి. ఇద్దరికి కూడా కొంచెం బట్టలు కావాలన్నారు. అంటే జీన్స్‌లు, టీ షర్ట్ ఇట్లాంటివి కావాలన్నారు. అండ్ అలాగే వాళ్ళ కాలేజ్ స్టార్ట్ అయ్యాక కూడా వాళ్ళకి యూనిఫార్మ్ లేదనమాట. సో రోజు కాలేజ్‌కి తీసుకెళ్ళడానికి కూడా డ్రెస్సులు కావాలి. సో ఇంకా టైం ఉందిలెండి. ఇప్పుడైతే హాలిడేసే నడుస్తున్నాయి. బట్ ఎంతైనా సరే బాయ్స్‌కి ఎస్పెషల్లీ ఈ ఏజ్‌లో ఉన్న బాయ్స్‌కి ఆప్షన్స్ చాలా చాలా తక్కువ ఉంటాయండి. మాల్‌లో ఆల్మోస్ట్ అన్ని షాప్స్ తిరిగాము. అన్నిట్లో కొన్ని లాగా తీసుకున్నాం అనమాట. ఆప్షన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు పిల్లల్లో పెద్ద సైజు మెన్స్ సెక్షన్‌కి వెళ్దామంటే అవేమో మరీ పెద్దగా అయిపోతాయి. సో ఖచ్చితంగా 16 ఇయర్స్ ఏజ్ ఉండే ఆ పిల్లల బట్టల ఆప్షన్స్ ఉన్న షాప్స్‌లోనే దొరుకుతూ ఉన్నాయన్నమాట. సో ఉన్న ఆప్షన్స్‌లోనే కొంచెం అన్నీ చూసి జీన్స్‌లు అండ్ కొన్ని ఫార్మల్ ప్యాంట్స్ లాగా కూడా తీసుకున్నారు. అండ్ టీ షర్ట్స్ ఎక్కువ తీసుకున్నారు. షర్ట్స్ ఏం తీసుకోలేదులెండి. అన్నీ కూడా టీ షర్ట్సే తీసుకున్నారన్నమాట. ఎందుకంటే కాలేజ్‌కి తీసుకెళ్ళడానికి ఏముంది బాయ్స్ కదా! ఒక జీన్స్ మీదకి 10 రకాల టీ షర్ట్‌లు కూడా మార్చొచ్చు. సో అందుకని ఎక్కువ ఆహ్, టీ షర్ట్స్ తీసుకున్నారు. ఓన్లీ జీన్స్‌లో ఒక 3 వెరైటీస్ అలా తీసుకున్నారంతే. సరే ఇంక మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయ్యే ముందు తీసుకుందాంలే. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఉన్న ఆటిలో నచ్చినవి తీసుకున్నారు. ఇంక వాళ్ళకి నచ్చినవి కొన్ని ట్రై చేసి అవి ఇవి చూసి మొత్తానికి తీసుకున్నారులెండి. ఆ తర్వాత ఇంక ఫుడ్ కోర్ట్‌కొచ్చేసాము. ఇంక ఈ ఫుడ్ కూడా ఏది కావాలంటే అది తినండి అన్న ఆప్షన్ ఇచ్చేసా అనమాట వాళ్ళకి. వాళ్ళు ఐస్ క్రీమ్స్ కావాలనంటే అక్కడ కొన్ని ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు. అండ్ నేను కూడా నాకు కూడా తినాలనిపించింది. బట్ షుగర్ ఫ్రీ ఆప్షన్ కనిపించేసరికి ఓకే తిందాం అని అనిపించింది. ఎందుకంటే షుగర్‌ని కట్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాను కదా! అఫ్‌కోర్స్ నేను అంత సక్సెస్‌ఫుల్‌గా ఏం చేయలేకపోయాను ఏప్రిల్ మంత్ అయితే. మార్చ్ మంత్ మొత్తం ఫుల్ సక్సెస్‌ఫుల్‌గా చేశాను. ఏప్రిల్‌లో అది వర్కౌట్ అవ్వలేదు కానీ ఐయామ్ స్టిల్ ట్రైయింగ్. సో మొత్తానికి షుగర్ ఫ్రీ కనిపించేసరికి అది తీసుకున్నాను అనమాట. దీనిలో స్వీట్నర్‌గా స్టివియా వాడారట. సో స్టివియా ఏంటంటే మన బాడీ పైన అంత ఎఫెక్ట్ ఏమి ఉండదనమాట. యాక్చువల్లీ దాంట్లో పాజిటివ్స్ ఉండదు. అది తినడం వల్ల దాంట్లో నెగెటివ్స్ ఉండవనమాట. సో అందుకని స్టివియాని కొద్దిగా బానే ఈ మధ్య కాలంలో యూజ్ చేస్తున్నారు. అంటే మనకి స్వీట్నర్ ఆప్షనల్ కావాలి అనుకున్నప్పుడు. సో ఆ ఐస్ క్రీమే తీసుకున్నాను షుగర్ ఫ్రీది. అండ్ కొంచెం చికెన్ పాప్కార్న్ తీసుకున్నాను అంతే. కొంచెం ప్రోటీన్ అనమాట చికెన్ పాప్కార్న్ అంటే. ఇంక అంతకుమించి ఎక్కువ ఏం తినాలని అనుకోలేదు. అంటే ఈ మధ్య కొంచెం మైదా కట్ డౌన్ చేద్దాము, షుగర్ కట్ డౌన్ చేద్దాము అని ట్రై చేస్తూ ఉన్నాం కదా! సో అందుకని యాక్చువల్‌గా ఇప్పుడు బర్గర్‌లు ఇట్లాంటివి తింటాం, పిజ్జాలు అట్లాంటివి కానీ ఈసారి వద్దు, మైదా ఆప్షన్ ఏం వద్దు. ఇది చికెన్ పాప్కార్న్ అంటే ఓకే కొంచెం ప్రోటీన్ అన్నా వస్తది అని అనుకున్నాను. సో అవే తీసుకున్నాను అనమాట నేను. ఇంకా పిల్లలకి, మా వారికి వాళ్ళకి ఏం కావాలో అది తీసుకున్నారు. బట్ బయట ఫుడ్ తినడం ఎందుకు ఈ మధ్య బాగా తగ్గిచ్చేసాం అనమాట. అసలు తగ్గించడమే ఉందిలేండి. మేము ముందు నుంచి బయట ఫుడ్ చాలా తక్కువ తినడము. అండ్ ఈ మధ్య కాలంలో అయితే అస్సలు తినలేదు. ఓన్లీ ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు తిన్నామంతే. ఆ తర్వాత నుంచి ఇంకెప్పుడు హోమ్ కుక్డ్ ఫుడ్డే తిన్నాము. ఎప్పుడు బయట నుంచి తెచ్చుకుని లేదా బయటకెళ్ళి తినింది అనేది చాలా చాలా తక్కువ. అసలు బయటకెళ్ళి తినడం అనేదే చాలా తక్కువలేండి. ఆర్డర్ చేసుకున్నా ఇంటికి ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటాము. అది కూడా తగ్గిపోయింది ఈ మధ్య. అండ్ ఎండాకాలంలో కొద్దిగా ఎక్కువ బయట తినకపోవడమే బెటర్. అసలు బయటని కాదు, ఫుడ్ ఇంటేక్ ఎండాకాలంలో కాస్త తక్కువ తీసుకుంటే మంచిది అని అంటూ ఉంటారు. అఫ్‌కోర్స్ అంత వేడిగా ఉన్నప్పుడు మనం కూడా హెవీగా తినాలని అనుకోము కదా! ఎక్కువ హైడ్రేటెడ్‌గా ఉండాలి కాబట్టి కొంచెం లిక్విడ్స్ లాంటివి ఎక్కువ తీసుకోవడం బెటర్. అండ్ ఆబ్వియస్లీ షుగర్స్ కూడా కాస్త తక్కువ తీసుకోవడమే బెటర్. బట్ నేనైతే మాత్రం ఐస్ క్రీమ్‌ని ఎంజాయ్ చేసుకుంటూ తినాలి అని అనుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం కట్ డౌన్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఐ వాంటెడ్ టు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ ఆఫ్ ఇట్. సో ఒక్కొక్కటి మంచిగా ఆస్వాదిస్తూ ఏదో గబగబా తినేయకుండా మంచిగా కొంచెం ఆస్వాదిస్తూ మంచిగా తిన్నా అనమాట. బాగా టేస్టీగా అనిపించింది. పిల్లలకి కూడా ఎదిగే కొద్దీ వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇది కావాలి అది కావాలని అనిపిస్తూ ఉంటుంది కానీ ఎక్కువ షుగర్స్ తినకుండా ఉండేలా ఉంటేనే బెటర్. సో ఎప్పుడైనా ఒకసారి ఇలా ఓకే కానీ వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయకూడదు షుగర్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడానికి. సో అదే మేము ట్రై చేస్తూ ఉంటాము. సో ఈ రోజు మాత్రం వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చిన తర్వాత మనం ఏదో ఒకటి వాళ్ళకి ఆ అప్రిసియేషన్ కనిపించాలి కదా అని ఇంకా ఏదంటే అది తిను అని చెప్పాం అనమాట. ఇంకా తినేసి బయలుదేరిపోయాం అనమాట షాపింగ్ మాల్ నుంచి. మొత్తం షాపింగ్ అయిపోయింది, ఈటింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఇంకా పార్కింగ్కి వెళ్ళాలి ఇప్పుడు. నౌ ఏంటిది దీని పేరేంట్రా? రౌండ్ జారెడ్ బండే కానీ రౌండ్ తిరుక్కుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం P8 లో ఉన్నాం. అక్కడి నుంచి జోయి అని పోవడమే. రౌండ్ వామ్మో. నాకు అప్పుడే ఒక ఫ్లోర్ వచ్చేసరికి నాకు కొంచెం అప్పుడే కలి తిరిగినట్టు అనిపిస్తుంది.
జొయ్. టైం 5:30 అయింది, అయినా అంత చీకటి అయిపోయినట్టు అనిపిస్తుంది ఏంటో అప్పుడే. జోయ్. రే ఎన్నో ఫ్లోర్లు దిగాం రా ఇప్పటికి? రే చెక్ 8 అంటే 3 దిగుంటామా? అమ్మా లైట్లు వచ్చినాయి ఇక్కడ. ఆ పైన కూడా లైట్లు వేయచ్చు కదా వాళ్ళు. లైట్లు లేకపోతే మరీ చీకటి ఉంది. ఇదొకటి. అవునా, సగం వచ్చాము, ఇంకా సగం అవ్వాలి. అమ్మా 3 అయింది. 2. This is 2. One. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మయ్యా బయటకు వచ్చాం. అమ్మా బయట ప్రపంచాన్ని చూస్తే అప్పుడు ప్రాణం లేచి వచ్చినట్టుంది కదరా. యో ఇట్ ఎగ్జిట్. అమ్మా ఇంకా చీకటి అవ్వలేదులేండి, లోపల అట్లా అనిపించింది చీకటి అయిపోయినట్టు. ఇంక ఇప్పుడే అవుతూ ఉంది చీకటి. ఇంటికి వచ్చాక ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నాను. చపాతీ పిండి అది కలిపేస్తున్నాను అనమాట. ఆ పార్కింగ్ ఏమో కానీ తిరిగి అట్లా కొంచెం తిరిగితే నాకు తల పట్టేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. అండ్ దట్టు క్లోజ్డ్గా అట్లా ఉంటే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం క్లాస్ట్రోఫోబిక్ కదా నేను. సో అది కొంచెం ఇంటికి వచ్చాక కాస్త సెట్ అవ్వడానికి టైం పట్టింది. కొద్దిసేపు చిల్ అయ్యి రిలాక్స్ అయ్యాక ఇంకా అప్పుడు డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో మొత్తానికి అదండి, చాలా రోజుల తర్వాత నలుగురు అలా బయటకు వెళ్ళి కాస్త మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.